2024 డిసెంబర్ 31 నుండి మా పాఠశాల విద్యార్థుల తరపున మా పాఠశాల యాజమాన్యం తరపున ఒక మెసేజ్ చేయడానికి కోసము ఈరోజు అంబేద్కర్ చౌక్లో చిన్న ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా చిన్నపిల్లలు డ్రైవ్ చేస్తూ ఉన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అలాంటి వాటిని నివారించాలనేటువంటి ఉద్దేశం. ముఖ్యంగా సైబర్ క్రైమ్ ఈ రోజులలో మనం చూస్తూనే ఉన్నాం. మీడియాలో సైబర్ క్రైమ్ అనేటువంటిది చాలా పెద్ద క్రైమ్గా మారింది. తెలియకుండానే అందరూ కూడా చాలామంది ఎడ్యుకేటెడ్స్ ఆల్సో దాని ఉచ్చులో పడి జీవితాలు, డబ్బు ఎన్నో రకాలుగా నష్టపోతున్నారు. కాబట్టి ఈ సైబర్ క్రైమ్ అనేటువంటిది ముఖ్యంగా ఈరోజు 31 కోట్ల రూపాయల మద్యం ఏరులై పారేటువంటి అవకాశం ఈరోజు రాత్రి ఉండే అవకాశం ఉంది. దయచేసి సిరిసిల్ల పట్టణమే కాకుండా యావత్ భారతదేశం అంతా కూడా దయచేసి ఈ వ్యసనం ముఖ్యంగా డ్రింక్స్ ఏదైతే ఉందో ఈరోజు రాత్రి 31 డిసెంబర్ అనే ఉత్సాహంతో నూతన సంవత్సరంలోకి అడుగుతున్నామన్న సంవత్సరంలో చాలామంది కనీసం వాళ్ళ స్థాయిని కూడా గుర్తించకుండా చాలా మట్టుకు ఈరోజు అన్నెసరీ ప్రోగ్రామ్స్ చాలా చేస్తూ ఉంటారు. కాబట్టి సిరిసిల్ల పట్టణ ప్రజలకు మా పాఠశాల నుండి విజ్ఞప్తి ఏంటంటే, పిల్లలని మీరు పద్ధతిగా ఉండండి, పిల్లల్ని కూడా ఫాలో ఇది డిసిప్లిన్ పరంగా కరెక్ట్గా ఉంచే వ్యసనాలకు బానిసలు కాకుండా చూడండి. ఎప్పుడు మనం ఏదే విధంగా అయితే ఉంటామో, తల్లిదండ్రుల ఏ విధంగా ఉంటామో, పిల్లలు కూడా డెఫినెట్గా అదే విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు, మా పాఠశాల తల్లిదండ్రులు కాదు, యావత్ భారతదేశం సిరిసిల్ల పట్టణం ముఖ్యంగా సిరిసిల్ల నుండి ఈ మెసేజ్ అందరికీ వెళ్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఈ మధ్యన గంజాయి అనేటువంటి మహమ్మారి చాలా చిన్న పిల్లలు 5th క్లాస్ 6th క్లాస్ స్టాండర్డ్స్లో కూడా ఈ గంజాయికి వ్యసనానికి బానిసలు అవుతున్నారు. తల్లిదండ్రులు బీ కేర్ఫుల్. కాబట్టి ఈ సైబర్ క్రైమ్ ఒకటి, డ్రైవింగ్ అనేటువంటిది ఇప్పుడు కూడా ఒక చిన్న సన్నివేశాన్ని కూడా మా పాఠశాల నుండి ఒక చిన్న సన్నివేశాన్ని కూడా మెసేజ్ కూడా చూపించారా? మీరు ఇబ్బంది పడద్దు, పిల్లల్ని కూడా ఆ ఇబ్బందులకు గురి చేయొద్దు. కాబట్టి సిరిసిల్ల పట్టణ ప్రజలకు మళ్ళొకసారి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, సైబర్ క్రైమ్ అండ్ లర్నింగ్ లైసెన్స్ లేకుండా కూడా ఆ పిల్లలకి వెహికల్స్ ఇవ్వడం ఏదైతే ఉందో అది చట్ట విరుద్ధం. రెండవది ప్రాణహాని. శోక సముద్రంలోకి మీరు వెళ్ళి మీ కుటుంబ సభ్యులందరినీ కూడా అలాంటి వైపు వెళ్లకుండా చూడాలి. ఆ తర్వాత ముఖ్యంగా వ్యసనాలు, ముఖ్యంగా ఈరోజు చిన్నపిల్లలు కూడా, మైనర్స్ కూడా డ్రింక్ చేస్తూ ఉన్నారు. మీడియాలో చాలా చూస్తూ ఉన్నాం. కాబట్టి మా పాఠశాల యాజమాన్యం తరఫున, మా పాఠశాల సిబ్బంది తరఫున, మా పిల్లల తరఫున రిక్వెస్ట్ అందరూ కూడా బాగుండాలి. అందులో మనము ఉండాలి. అంటే ఇలాంటి వాటికి అన్నింటికీ కూడా దూరంగా ఉండాలి. అందరికీ కూడా చేతులతోటి నమస్కరిస్తూ అందరికీ కూడా గౌరవ తల్లిదండ్రులు ఎప్పుడు కానీ మీ పిల్లల బాగు కోరుకునే వాళ్ళైతే మీరు కరెక్ట్గా ఉండండి. మీ పిల్లల్ని కరెక్ట్ వేలో నడిచేటువంటి మార్గాన్ని మీరు చూపించాలి. ఎడ్యుకేషన్ ఒక్కటే కాదు, ఎడ్యుకేషన్తో పాటు సంస్కారం ఇవ్వాలి. ఆ సంస్కారాన్ని మన తల్లిదండ్రులుగా మనం సంస్కారాన్ని ఇస్తే డెఫినెట్గా దేశానికి వాళ్ళే మంచి పేరు ప్రతిష్టలు, మీకు కూడా మంచి పేరు ప్రతిష్టలు చేస్తారు. కాబట్టి మరీ తల్లిదండ్రులు అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తే వీటన్నింటికి కూడా దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఈరోజు 31 డిసెంబర్ 24 ఈరోజు జాగ్రత్త తల్లిదండ్రులకు మరోసారి విన్నపం.